హాయ్! ఫ్యామిలీతో రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్నాక సోంపు తినటం ఎంతమందికి ఇష్టం? ఆల్మోస్ట్ అందరికి ఇష్టమే కదా! సోంపు కోసం ప్రతిసారి రెస్టారెంట్‌కి వెళ్ళలేం కదా! మరి ఎలా అనుకుంటున్నారా? టెన్షన్ ఏం పడకండి. రెస్టారెంట్ స్టైల్‌లో సోంపు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ ఇక్కడ పంచదార పాకం అనేది రెడీ చేసుకుందాము. ఒక గిన్నెలో 1 కప్ షుగర్ అలాగే పావు కప్పు వాటర్ అనేది వేసేసి పంచదార మొత్తం కరిగిన తర్వాత మనం గులాబ్ జామ్ కంటే పాకం కొంచెం జిగురుగా ఉండాలి. వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయిలో 1 కప్ సోంపు లైట్గా 2 సెకండ్స్ అలా ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేస్తే మళ్ళీ మాడిపోయి చేదుదనం వచ్చేస్తుంది అనమాట. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చక్కెర పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, పాకం కొద్ది కొద్దిగా సోంపులో వేసుకుంటూ డ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలి. మరి సోంపు మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ అని వచ్చేసి ఇలా పాకం వేసిన స్పూన్తో కలుపుతూ ఇలా డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇలా చక్కెర పాకం అయ్యేంత వరకు మధ్యలో ఇలా డ్రై చేస్తూ మళ్ళీ కొంచెం పాకం వేస్తూ మళ్ళీ డ్రై చేస్తూ పాకం వేస్తూ మనకు హోటల్ స్టైల్ సోంపు అయ్యేంత వరకు ఇలా పాకం వేస్తూను పొయ్యి అనేది సిమ్లో పెట్టేసేయండి. మీడియం పెట్టొద్దు, అలాగని హై పెట్టొద్దు. సిమ్లో పెట్టేసి ఇలా పాకం వేసి కలుపుతూ ఉండగా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూడండి, సో రెస్టారెంట్ స్టైల్ సోంపు అనేది రెడీ అయిపోయింది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసేసి చల్లారాక ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మనకి నచ్చినప్పుడల్లా పిల్లలంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. మనకి టైంపాస్కి ఇలా సోంపు, అలాగే బిర్యానీ తిన్నప్పుడు బిర్యానీ అరుగుదల కోసం సోంపు ఇలా నోట్లో వేసుకొని తింటూ ఉంటే మనకి రెస్టారెంట్ కూడా పనికిరాదు, ఇక వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. సో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, చాలా దగ్గరగా చూపిస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే దీనికన్నా ఇంకొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే కొంచెం పాకం, నేను కప్పు షుగర్ యాడ్ చేశాను కదా, మీరు కప్పుకి 2 కప్పులు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా పాకం కావాలి అనుకుంటే. సో నేను కప్పుకి 1 కప్పు షుగర్ అనేది నాకు సోంపుకి కరెక్ట్గా సరిపోయింది. సో మరి నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అలాగే వెళ్తూ ఒక లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటా మరి, బాయ్. కరకర అంటూ భలే ఉంది కదా. పంచదార స్వీట్నెస్ కానివ్వండి, ఆ సోంపు ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది సార్. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. సో నాకైతే కరెక్ట్గా 1 కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనం తినాలి అనుకున్నప్పుడల్లా బిర్యానీ కోసం హోటల్కి వెళ్ళలేం కదా, ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో సోంపు చూపించాను కదా, ట్రై చేయండి. ఇలా పెట్టాను అనుకోండి, అయిపోతూనే ఉంటుంది, ఆగదు. ఇక నా నోరు ఆగదు, తినడం ఆగదు, కంప్లీట్ అయిపోయింది. అద్భుతం, చాలా అంటే చాలా బాగుంది.